డ్రగ్స్ కేసులో తరుణ్ విచారణ పూర్తయింది. 7 గంటల సేపు తరుణ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, కాంతి, ప్రజెంట్ ఇప్పుడే తరుణ్ అయితే ఈడీ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఆల్మోస్ట్ 10 గంటలకు వచ్చినటువంటి తరుణ్ ఇప్పుడు 8 hours అవుతుంది. అయితే 11 నుంచి తరుణ్ ఇన్వెస్టిగేషన్ అయితే మొదలైంది. దాదాపు 7 గంటల పాటు అయితే తరుణ్ ఈడీ అధికారులు విచారించారు. 3 స్పెషల్ ఆఫీసర్స్ అయితే తరుణ్ ని విచారించారు. ఇక తరుణ్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అతని ఫాదర్ కాసేపటి క్రితమే తీసుకురావడం జరిగింది. అలాగే తరుణ్ కి సంబంధించినటువంటి ఆడిటర్ కూడా వచ్చారు. ముఖ్యంగా తరుణ్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే పెద్ద ఎత్తున కెల్విన్ తో చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, లేదంటే ఇతర పార్టీస్ కోసము, టూర్స్ కోసం, ట్రావెల్స్ కోసం కూడా అతను పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్ చేశాడని, అలాగే తరుణ్ అకౌంట్ నుంచి కొన్ని సస్పెక్టెడ్ అకౌంట్స్ కి మనీ కూడా బదిలీ అయిందని చెప్పేసి ఈడీ అధికారుల దగ్గర సమాచారం ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఈడీ అధికారులు ఇటు తరుణ్ ని ప్రశ్నించారు. ముఖ్యంగా తరుణ్ నుంచి ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ రాబట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజుతో టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి ఈడీ విచారణ అయితే ముగిసిపోయింది. ఆగస్టు 31వ తారీఖున పూరి జగన్నాథ్ తో స్టార్ట్ అయినటువంటి ఇన్వెస్టిగేషన్ ఈ రోజు తరుణ్ తో కాసేపటి క్రితమే ముగిసిపోయింది. అయితే ముఖ్యంగా మొత్తం ఈ 12 మంది సెలబ్రిటీస్ నుంచి ఈడీ అధికారులు రాబట్టింది ఒకటే, వీళ్ళు చేసినటువంటి ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే కెల్విన్ తో వీళ్ళకి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కి గల కారణాలు. ఎందుకంటే ప్రధాన నిందితుడిగా అటు కెల్విన్, అటు టాలీవుడ్, బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఉన్నారు. కాబట్టి అలాంటి పర్సన్స్ ఎందుకు ట్రాన్సాక్షన్స్ చేయాల్సి వచ్చింది, చేస్తే ఎందుకు చేశారు అనే యాంగిల్స్ లో అయితే ఎక్కువ ఈ 12 మందికి ఈడీ అధికారులు అయితే విచారణ చేశారు. ముఖ్యంగా ఈ రోజు తరుణ్ ని విచారించింది కూడా ఇదే. అందరి సెలబ్రిటీస్ ని ఎలా అయితే విచారించారో మనీ ట్రాన్సాక్షన్ కి సంబంధించి, ముఖ్యంగా వీళ్ళందరికీ నోటీసులు వెళ్ళినప్పుడు పిఎంఎల్ యాక్ట్ ని ఉల్లంఘించారు, ఫెమా యాక్ట్ ని ఉల్లంఘించారు అనే నేపథ్యంలోనే ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పేరు మీద అయితే నోటీసులు వెళ్ళాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగింది. అయితే ఈ రోజుతో టాలీవుడ్ కి సంబంధించిన విచారణ ముగిసిపోయింది. సో వీళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇది వరకు ఎక్సైజ్ శాఖలో 2017లో వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఈ 2 స్టేట్మెంట్లు ఒకలా ఉన్నాయా, లేదంటే అక్కడ ఒకలా చెప్పి ఇక్కడ ఒకలాగా చెప్పారా అనే విధంలో కూడా ఆఫీసర్స్ అయితే మొత్తం టాలీ చేస్తారు. సో వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసి వాళ్ళ సైన్తో అయితే ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తం, ఆ స్టేట్మెంట్ మొత్తం వైండప్ చేశారు. సో ఇప్పుడు చూడాలి వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్తో, వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో ఈ ఈడీ విచారణ అనేది ఈ రోజుకే ముగిసిపోతుందా, లేదా వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఇంకా ఎవరైనా ఉన్నారా, వాళ్ళను కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదంటే వీళ్ళనే మళ్ళీ పిలిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఒకటే చెప్తున్నారు, మళ్ళీ ఎప్పుడు మమ్మల్ని విచారణకు పిలిచినా మేము అందుబాటులో ఉంటాము అని ప్రతి ఒక్కరు చాలా క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని మళ్ళీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ కి పిలిస్తే వీళ్ళు రావాల్సి ఉంటుంది. సో చూడాలి ఏం జరుగుతుంది. ఈడీ అధికారులు అంటే అటు కెల్విన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారాలుగా తీసుకొని సెలబ్రిటీస్ డ్రగ్స్ తీసుకున్నారు అనే కోణంలో అయితే మేము వాళ్ళ మీద కేసు పెట్టలేకపోతున్నాం అని చెప్పేసి ఆల్మోస్ట్ 16 మెంబర్స్ కి 2017లో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో 16 మెంబర్స్ కి క్లీన్ చిట్ వచ్చేసింది. సో మరి ఈడీ అధికారులు ఏం తేలుస్తారు అనేది అయితే వేచి చూడాల్సిందే. కాంతి. రైట్ హేమ, థ్యాంక్ యూ.